వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. డిఆర్డిఓ సెప్టెంబర్ 11 ఎస్టీఏబి అదేవిధంగా టెక్నీషియన్ ఏకి ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ ఎగ్జామ్ ఫీ రీఫండ్ అప్డేట్. ఓకే, సో మరి ఎవరికి ఎగ్జామినేషన్ ఫీ అనేది రీఫండ్ కాబోతుంది, ఎవరికి ఎగ్జామినేషన్ ఫీ రీఫండ్ కాదు, సో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి మీరు ఆల్రెడీ పే చేసినారు. ఎస్టీఏబికి అండ్ టెక్నీషియన్ ఏకి 2 పారామీటర్స్ వైజ్గా మీరు ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేశారు. అందులో ఏ పారామీటర్ మీకు రీఫండ్ కాబోతుంది, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఎస్, సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కుదిరితే లైక్ చేయండి. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, సో ఎగ్జామినేషన్ అనేది మార్చ్ 23 ఉంది. సో మరి ఈ మార్చ్ 23 మరి మనకు 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంది. ఒకటి టెక్నీషియన్ ఏ ఉంది అండ్ ఎస్టీఏబికి ఉంది. మరి ఈ మార్చి 23లో టెక్నీషియన్ ఏ ఎప్పుడు ఉంటుంది, ఎస్టీఏబి ఎప్పుడు ఉంటుంది అంటే, సో మీరు ఈ విధంగా మీరు యూ కెన్ టేక్. సో టెక్నీషియన్ ఏ వచ్చేసి ఇది వచ్చేసి మార్నింగ్ సెషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్టీఏబి వచ్చేసి మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, బట్ 23 మార్చ్ అయితే ఆన్ మండే సో బోత్ టెక్నీషియన్ ఏకి ఎగ్జామ్ జరుగుతుంది, ఎస్టీఏబికి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఎగ్జామినేషన్ ఫీ రీఫండ్ గురించి అప్డేట్ ఏంటిది? ఓకే రైట్. సో ఆల్రెడీ మనకు అఫీషియల్ నోటీస్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎస్టీఏబికి మాత్రం సో ఎస్టీఏకి బికి అండ్ టెక్నీషియన్ ఏకి సో 2 పారామీటర్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఒకటి అప్లికేషన్ ఫీ విచ్ ఈజ్ నాన్ రీఫండబుల్, ఓకే, అండ్ రీఫండబుల్ ఫీ అమౌంట్. సో టోటల్గా ఎస్టీఏబికి అయితే సో అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే 750 పే చేసినారు. అదేవిధంగా సో ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మాత్రము ఎక్సెప్ట్ అప్లికేషన్ ఫీ సో రీఫండబుల్ ఫీ పే చేస్తున్నారు. సో వాళ్ళు ఇంత పే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్ ఏ వాళ్ళైతే సో అప్లికేషన్ ఫీ వాళ్ళకైతే 100 ఉంది. సో ఈ కేటగిరీ వాళ్ళకి సో వాళ్ళు పారామీటర్ బి వచ్చేసి రీఫండబుల్ ఫీ వచ్చేసి 500 పే చేశారు, మొత్తం 600 పే చేశారు. అండ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు 500 పే చేశారు. సో ఇందులో ఎక్సెప్ట్ దిస్ అప్లికేషన్ ఫీ ఈ పారామీటర్ ఏ మాత్రం మీకు ఇది రీఫండ్ అయితే కాదు. సో రీఫండ్ ఏ అమౌంట్ అవుతుందంటే ఈ పారామీటర్ బి దట్ ఈజ్ సో 500 అయితే రీఫండ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఓకే, టెక్నీషియన్ ఏకి అదేవిధంగా ఎస్టీఏబి వారందరికీ మీకు ఎంత రీఫండ్ అవుతుందంటే అమౌంట్ వచ్చేసి 500 రూపీస్ రీఫండ్ అవుతుంది. ఎంత అవుతుంది ఫర్ ఆల్ టెక్నీషియన్ ఏ అండ్ ఎస్టీఏబి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్కి 500 రీఫండ్ అవుతుంది. మరి ఎలా అవుతుందంటే ఖచ్చితంగా సో మీరు టైర్ 1 ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. చూడండి, రీఫండబుల్ ఫీ అండ్ అమౌంట్ ఆఫ్ 500 షెల్ బి రీఫండబుల్ ఓన్లీ టు దోస్ క్యాండిడేట్స్ హూ అపియర్ ఇన్ టైర్ 1 ఎగ్జామినేషన్. ఓకే, సో ఖచ్చితంగా మీరు టైర్ 1 ఎగ్జామినేషన్ ఫీకి టైర్ 1 ఎగ్జామ్కి ఖచ్చితంగా మీరు ప్రెజెంట్ అవ్వాలి, అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి. ఆఫ్టర్ టైర్ 1 ఎగ్జామినేషన్ సో డ్యూరింగ్ యువర్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్లో మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసినారో సో అందులోనే క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా మరి ఈ ఎగ్జామ్ ఫీ రీఫండ్ ఎవరికి కాదంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్స్ ఉన్నారో టు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ దేర్ రీఎంప్లాయ్మెంట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ వేవర్. ఓకేనా, అండ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీ వేవర్ ఆర్ రిక్వైర్డ్ టు పే అకార్డింగ్ టు దేర్ రెస్పెక్టివ్ కేటగిరీ. ఓకేనా, సో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ ఫీ 500 రూపీస్ వాళ్ళకైతే రీఫండ్ అయితే కాదు, అది తెలిసిన విషయమే. ఓకే, చూడండి, ఒకవేళ మీరు బ్యాంక్ డీటెయిల్స్లో మీరు డ్యూరింగ్ ఫామ్ ఫిల్లింగ్లో ఏదో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, దానికి డిఆర్డిఓకి ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ క్లారిటీ ఒక పాయింట్ కూడా మెన్షన్ చేసింది, చూపిస్తాను చూడండి. ఓకే, సో రీఫండ్ విల్ నాట్ బి కన్సిడర్ ఇఫ్ ఏ క్యాండిడేట్ డస్ నాట్ అపియర్ ఫర్ టైర్ 1 ఎగ్జామ్. ఓకే, ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వరో వారికి మాత్రమైతే ఫీ రీఫండ్ కాదు. అదేవిధంగా all applicants are required to provide details of bank account in which refund is to be made during filling of online application form. Septem will not be held responsible for any issues arising in refund of the refundable fee, that is parameter B 500 rupees, as a result of incorrect entries of bank details బై ద క్యాండిడేట్స్. ఓకే, సో ఎవరైతే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్లో ఏమన్నా లైక్ ఇన్కరెక్ట్ ఎంట్రీస్ మీరు చేస్తున్నారనుకోండి, సో వారికి మాత్రమైతే సో రీఫండ్ అనేది 80% జరగదు. దీనికి ఒకవేళ మీరు మెయిల్ చేసినా ఏం చేసినా మాకు సంబంధం లేదన్నట్టే సో డిఆర్డిఓ ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేసింది. ఓకేనా, సో ఖచ్చితంగా సో బోత్ టెక్నీషియన్ ఏ వారికి అండ్ ఎస్టీఏబి వారికి సో మీకు ఎంత అమౌంట్ ఫీ రీఫండ్ అవుతుందంటే 500 రూపీస్ రీఫండ్ అవుతుంది. బట్ ప్రొవైడెడ్ మీరు ఖచ్చితంగా టైర్ 1 ఎగ్జామినేషన్కి మీరు అటెండ్ అవ్వాల్సిందే. ఓకే, సో మీకు టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించింది సో సిటీ ఇంటిమేషన్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పినారు ఆన్ మార్చ్
17 లేదా 18కి అయితే మీకు సిటీ ఇంటిమేషన్ లింక్ కూడా రాబోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ సో ఎవరైతే డిఆర్డిఓ సెప్టెంబర్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఎస్టీఏ సో టెక్నీషియన్ ఏకి సంబంధించి టైర్ 1 సో కంప్లీట్ టెస్ట్ సెల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ సెల్స్లో మీకు మొత్తము 8 ఫుల్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఈచ్ టెస్ట్ ఈజ్ హ్యావింగ్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్ విత్ 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా మనం ఇందులో మెన్షన్ చేసినాం. ఓకే సో ఇక్కడ ప్రైస్లో చూపిస్తున్నాను, మీకు అక్కడ సపరేట్గా స్పెషల్ కూపన్ కూడా మీకు అక్కడ హైలైట్ అవుతుంది. ఆ కూపన్ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు అప్ టు 100 రూపీస్ వరకు వస్తుంది టెస్ట్ సిరీస్. ఓకే నెక్స్ట్ సెప్టెంబర్ 11 ఎస్టీఏ బీకి కూడా టెస్ట్ సిరీస్ అయితే ఆల్రెడీ లాంచ్ అయింది. ఫస్ట్ టెస్ట్ కూడా లాంచ్ అయింది ఆల్రెడీ, ఈరోజు యాక్టివేషన్లో ఉంది, మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే సో హీర్ ఆల్సో దెర్ ఇస్ ఏ కూపన్ యూ కెన్ అప్లై అండ్ గెట్ డిస్కౌంట్. ఓకే సో టెస్ట్ స్కెడ్యూల్ చూద్దాం. బోత్ టెక్నీషియన్ ఏకి అదేవిధంగా ఇది ఇద్దరికి సేమ్ స్కెడ్యూలే, బోత్ టెక్నీషియన్ ఏకి అండ్ ఎస్టీఏ బీకి. సో టెస్ట్ స్కెడ్యూల్ చూద్దాం టైర్ 1కి ఫర్ అండ్ ఎస్టీఏ బి ఆల్సో సో టెస్ట్ 1 అయితే March 7th సో ఆల్రెడీ అప్లోడ్ చేశారు. నెక్స్ట్ టెస్ట్ 2 March 9th వస్తుంది, టెస్ట్ 3 11th March, టెస్ట్ 4 13th March, టెస్ట్ 5 15th, టెస్ట్ 6 17th March, టెస్ట్ 7 19th March అండ్ టెస్ట్ 8 21 ఉంది. బట్ టెస్ట్ 8 ప్రాబబ్లీ ఇది కూడా 19th Marchకే వస్తుంది. ఓకేనా సో టెస్ట్ సిరీస్ ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది మీకు విత్ డీటెయిల్డ్ సొల్యూషన్ లైక్ సైన్స్ 40 క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్ సొల్యూషన్ ఉంటుంది ఆఫ్టర్ యువర్ సబ్మిషన్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా జనరల్ మ్యాథ్స్ సో 40 క్వశ్చన్స్ సంబంధించిన డీటెయిల్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించిన 40 క్వశ్చన్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ వెరీ గ్రామాటికల్ రూల్స్ కూడా మీకు సొల్యూషన్ సెక్షన్లో కూడా పెట్టినారు. ఓకే సో మీరు ఈ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే సో అదేవిధంగా సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఆర్డిఓకి. సో 40 మార్క్స్ ఇందులో మీకు సో బయాలజీ క్లాసెస్ ఉంటాయి, ఫిజిక్స్ క్లాసెస్ ఉంటాయి. ఇందులో మీకు ఫిజిక్స్ సో బయాలజీ అండ్ కెమిస్ట్రీ సో క్లాసెస్తో పాటు ఫుల్ థియరీ క్లాసెస్తో పాటు మీకు ఇందులో హ్యాండ్ రిటర్న్ నోట్స్ కూడా ఉంది. ఓకే సో హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ఇచ్చినారు. సో దయచేసి గమనించండి, హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ఇందులో ఉంది. సో హీర్ ఆల్సో మీకు క్లాస్ నోట్స్ హ్యాండ్ రిటర్న్ క్లాస్ నోట్స్ కూడా ఇచ్చినారు. సో బోత్ ఫిజిక్స్ క్లాస్ నోట్స్ ఉంది, బయాలజీ క్లాస్ నోట్స్ ఉంది, అండ్ కెమిస్ట్రీ క్లాస్ నోట్స్ ఉంది, అండ్ సమ్ హైలైట్స్. ఓకే అండ్ హైలైట్స్ ఇదే క్లాస్ నోట్స్లో ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా అక్కడ మీకు హైలైట్ చేసి బాక్స్లో కూడా పెట్టినారు. ఓకేనా సో మీరు ఈ కోర్స్లో జాయిన్ అవ్వండి, ఆ నోట్స్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇక్కడ సపోర్ట్కి ఏమైనా ఫర్దర్గా అసిస్టెంట్ కావాలంటే ఇక్కడ నెంబర్ కూడా కాల్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే సో మన యాప్ ఉంటుంది, మీకు అప్లికేషన్ లింక్ యాప్ యొక్క లింక్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీరు యాప్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ నుంచి కూడా మీరు క్యూఎన్క్యూ ఎగ్జామ్ టైప్ చేసి ఇలా వస్తుంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో రిజిస్టర్ అవ్వండి ఫస్ట్, దెన్ క్లిక్. సో టెస్ట్ సిరీస్ కూడా మీరు ఆల్ కోర్స్ ఐకాన్లోకి మాత్రమే క్లిక్ చేయాలి. టెస్ట్ సిరీస్ ఇక్కడ లైవ్ టెస్ట్ మాత్రం క్లిక్ చేయాలి. దిస్ ఈజ్ ఓన్లీ లైవ్, అక్కడ లేదు మనకు. టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉంది మనకు? సో ఆల్ కోర్సెస్ ఐకాన్లో ఉంటుంది టెస్ట్ సిరీస్. దయచేసి అభ్యర్థులు గమనించండి. సో ఆల్ కోర్సెస్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు టెస్ట్ సిరీస్ కనబడుతుంది, అండ్ కోర్సెస్ కావాలంటే కోర్సెస్ కనబడుతుంది, అండ్ నోట్సెస్ కూడా మీకు కనబడుతుంది. ఓకే రైట్. సో ఆల్ ఆర్ అవైలబుల్ అండర్ వన్ సెక్షన్ కాల్ ఆల్ కోర్సెస్. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు బ్యాచ్లో ఎన్రోల్ అవుతారు. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో ఫీ రీఫండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సో ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 750-600 వరకు ఫీ అనేది పే చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా సో మీరైతే ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. సో అండ్ వెరీ మచ్ సో బెటర్. సో స్కిప్ చేయకండి, ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. కుదిరితే టైర్ 1 కూడా మీరు క్వాలిఫై అయితే మీకు చాలా బెటరే. అండ్ టైర్ 2కి వచ్చేసి సో కాంపిటీషన్ మాత్రం చాలా తక్కువనే ఉంటుంది, ఎందుకంటే టైర్ 1లో మ్యాక్సిమం ఎలిమినేషన్ ఎక్కడ జరుగుతుందంటే కేవలం టైర్ 1లోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎలిమినేట్ అవుతారు, అది తెలిసిన విషయమే. సో టైర్ 2 ఈజ్ వెరీ మచ్ ఈజీ so when compared to Taiwan. Okay right. So thank you very much, have a nice day and do subscribe and like.